ఉంటాం అని. అలాగా ఇక్కడ ఏంటంటే జరుగుతున్న పరిణామాలు మన కళ్ళెదురుగుండా జరుగుతాయి. అది మనం అనుకోం అసలు అట్లాగా. కానీ నేను అబ్జర్వ్ చేసింది చూస్తున్నా. చంద్రబాబు గారి బొమ్మే 99 నుంచి 95 నుంచి బిగినయ్యి 2014 దాకా తెలుగుదేశం నాయకుడి దగ్గర వాళ్ళ స్టిక్కర్లు కార్లకు అతికించుకునే స్టిక్కర్లు ఉంటాయి కదా, ఆ తెలుగుదేశం సింబలు ఇదొకటి, ఈ రెండు పెట్టుకునేవాళ్ళు, అటొకటి ఇటొకటి. చంద్రబాబు బొమ్మ మస్ట్ అన్నమాట. ఇలా నడిచినటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఏం జరుగుతున్నది? గత 3-4 ఏళ్ల నుంచి, గత 3-4 ఏళ్ల నుంచి చూస్తే 2019-20 అప్పటి నుంచి చూస్తే లోకేష్ బొమ్మ ఒకవైపు, చంద్రబాబు బొమ్మ ఒకవైపు పెట్టడం బిగించేశారు. దాదాపు 22 అనుకోవాలి మేబీ, అంటే లోకేష్ పాదయాత్ర అప్పటి నుంచి లెక్కేసుకోవాలి. అప్పటి నుంచి ఓ రకంగా తన వారసుని రంగంలోకి తీసుకొస్తున్నానన్న సంకేతం ఆల్రెడీ కేంద్రసారి ఇచ్చేశారు మంత్రిగా తీసుకుని. బట్ ముఖ్యమంత్రి పదవి కూడా లోకేష్కి వెళ్తుందన్నటువంటి ఫీలింగ్ అప్పుడు క్రియేట్ చేశారు పాదయాత్ర ద్వారా. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు, లోకేష్ పాదయాత్ర చేసి సీఎం అనేటటువంటి కాన్సెప్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గనక అడ్డుపడకపోతే, జగన్ గనక ఈ స్థాయిలో తొక్కకపోయి ఉంటే లోకేష్ సీఎం గానే మొన్నటి ఎన్నికలు జరిగి ఉండే సీఎం క్యాండిడేట్ గా మారింది అనమాట అక్కడ. కాకపోతే లోకేష్ అప్పుడు ఎప్పుడైతే జరిగిందో యువగళం పాదయాత్ర నుంచి లోకేష్ ఫోటో ఒకవైపు, చంద్రబాబు ఫోటో ఒకవైపు చూసా స్టిక్కర్లు. అదే ఎన్టీఆర్ బాబు తర్వాత ఉట్టి బాబు నున్ను పార్టీ సింబల్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ బొమ్మ ఏది 2009